సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈ సన్నబియ్యం పంపిణీలో లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజనం చేయడానికి అక్కడికి వెళ్లారు. ఈరోజు సారపాకలో ఆయన పర్యటన కొనసాగుతుంది. వారి ఇంటికి రావడంతో అక్కడంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం వారి ఇంటికి వచ్చి వారి ఇంట్లో భోజనం చేయడాన్ని వారు చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లా సారపాకలోని పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి. ఆ ఇంట్లో భోజనం చేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో భోజనం చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై లైవ్లో చూస్తూ ఉన్నారు. భద్రాద్రి జిల్లా సారపాకలో పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి.
భద్రాద్రి జిల్లా సారపాకలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. లైవ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సారపాకల్లో సన్నబియ్యం సంబంధించి వండిన భోజనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ అనేది, అంటే ఇంతకుముందు రేషన్ కార్డులో లావు బియ్యానికి ఇచ్చేవాళ్ళు, అట్లాంటిది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్న విషయం తెలిసింది. అది ఈ నెల నుంచే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారపాకలోని మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఒక శ్రీనివాస్ అనే ఒక గిరిజనుడికి సంబంధించి ఇంటిని సెలెక్ట్ చేసి ఆ ఇంట్లో భోజనం చేయడానికి ఏర్పాటు చేశారు. సన్న బియ్యంతో వండిన భోజనాన్ని అయితే చేస్తున్నారు. అంటే మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కేవలం 6 లోపల భోజనానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మనం ఇల్లు కూడా చూడొచ్చు. చాలా వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఇల్లు. ఈ ఇంట్లో భోజనం చేస్తున్నాం. ఇక్కడికి రావడానికి ముందు ఇక్కడికి రేవంత్ రెడ్డి రాగానే దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అది విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. వాళ్ళందరినీ ఏ విధంగా కలిసింది అనేది కూడా. రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి అంటూ కూడా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మారుమూల పల్లెటూరుకి, ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చి, అది కూడా ముఖ్యమంత్రి ఒక ఇంట్లో భోజనం చేయటం అనేది ఇక్కడంతా కూడా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో మనకు తెలుసు ప్రధానంగా 7 లక్షల ఈ ఉమ్మడి జిల్లాలో 7 లక్షల కార్డులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 11,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా అవన్నీ కూడా ఇప్పటికే సన్న బియ్యం అనేది పంపిణీ చేయటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సారపాకలో శ్రీనివాస్ ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి దాదాపుగా ఇక్కడ ఒక 20 నిమిషాల పైగా ఇంట్లోనే ఉన్నారు. 20 నిమిషాల పైగానే ఇంట్లో ఉండి భోజనం చేసి వాళ్ళందరినీ, అంటే ఇంటి వాళ్ళతో ఆప్యాయంగా పలకరించడం కూడా జరిగింది. దీంతో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇది పినపాక నియోజకవర్గానికి వస్తుంది. ఈ పినపాక నియోజకవర్గంలోని ఈ గ్రామంలో ఈ కార్యక్రమం అనేది కొంత అప్రిషియేట్ గా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రత్యేకంగా సన్న బియ్యం భోజనం చేయాలని కూడా అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొన్న అన్ని జిల్లాల్లో మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా సన్న బియ్యం భోజనం ప్రతి ఇంట్లో, అంటే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇండ్లలో భోజనాలు చేసిన విషయం మనకు తెలిసింది. అదేవిధంగా ఈ రోజు సీఎం మారుమూల ప్రాంతానికి వచ్చి అంటే భద్రాచలం సరిహద్దు, ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా. భద్రాచలంలోని 5 నియోజకవర్గాలు ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 5 నియోజకవర్గాల్లో 4 ట్రైబల్ నియోజకవర్గాల కిందకే వస్తాయి. ట్రైబల్ కి సంబంధించిన వాళ్ళే మొత్తం నియోజకవర్గాలు. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ప్రజల్లోకి సన్న బియ్యం పంపిణీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటానికి, ఇంకా మరింతగా తీసుకుని వెళ్ళటానికి, అంటే ఇప్పటి వరకు లావు బియ్యం అందరూ తింటున్న విషయం తెలిసిందే. లావు బియ్యం మాత్రమే రేషన్ షాపుల నుంచి ఇస్తున్నారు. అయితే ఆ లావు బియ్యం ద్వారా కొన్ని జనం ఎవరు ఇప్పుడు లావు బియ్యం కొనే పరిస్థితి లేదు. అదే కొన్నా సరే లావు బియ్యాన్ని ఎవరు తినట్లేదు. ఈ పరిస్థితుల్లో లావు బియ్యం వల్ల ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి. అదేవిధంగా లావు బియ్యం అనేది కూడా బయటికి అమ్ముకొని దళారులు బాగుపడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి ప్రోత్సాహం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. బోనస్ కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ విధంగా సేకరించిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఇటు ప్రజలకి అందిస్తున్నారు. ఇదొక వినూత్న కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ వర్ణిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో ఇది కూడా ఒక కీలకమైనదిగా ఆ పార్టీ చెప్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సన్న బియ్యాన్ని ప్రజలందరికీ అందిస్తున్నది. అయితే దీన్ని ఇంకా మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం కోసం మంత్రులే ఏకంగా ప్రతి నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకి వెళ్లి భోజనం చేస్తుండగా ఏకంగా సీఎం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు సన్న బియ్యం భోజనం తను ప్రత్యక్షంగా ఒక పల్లెటూరులో ఒక గిరిజనుడి ఇంట్లో, శ్రీనివాస్ అనే గిరిజనుడి ఇంట్లో తను
భోజనం చేశారు. అది ఆ చేసిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. దాదాపుగా ఇప్పటికీ 20 నిమిషాల పైగా తను ఈ శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస్ ఇంటికి వచ్చిన సందర్భం కూడా కార్యకర్తలు అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలిచ్చారు. అవి కూడా విజువల్స్ లో మనం చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ దగ్గరికి వెళ్లి వాళ్ళతో పలకరించి తర్వాత భోజనం చేయడానికి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళాడు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న దృశ్యాలని మనం చూడవచ్చు. ఎస్ శ్రీనివాస్, మనం చూసుకుంటే ఈరోజు శ్రీరామనవమి, అది కూడా భద్రాద్రి జిల్లాలో సారపాకలో రాముడి కొలువైన జిల్లాలో లబ్ధిదారుడి ఇంట్లో సీఎం కుటుంబ సమేతంగా, అంటే తన లబ్ధిదారుడు కుటుంబ సమేతంగా ఇలా భోజనం చేయడాన్ని ఏమంటున్నారు అక్కడ స్థానికులు? చెప్పాలంటే వాస్తవానికి ఈ రోజు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగింది. అంటే ఈ కళ్యాణానికి సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత గత 8 ఏళ్లుగా వరుస వెంబడి ఎవరు సీఎంలు మాత్రం హాజరు కావట్లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ అంటే మిథిలా స్టేడియం లో జరిగిన కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అక్కడి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అనంతరం ఇక్కడ శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందే, అంటే ఇక్కడికి రావడానికి ముందే చెప్పాలంటే దాదాపుగా ఖమ్మం జిల్లాకి కూడా భద్రాద్రి జిల్లాకు కూడా వరాలు కురిపించారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ప్రాజెక్ట్ సంబంధించి పెండింగ్ లో ఉండే కాంట్రాక్ట్ పెండింగ్ లో ఉండే ఆ పెండింగ్ లో బిల్లులు కూడా మంజూరు చేస్తానని, అదేవిధంగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కూడా నిధులు కేటాయించిన పరిస్థితుంది. అదేవిధంగా కొత్తగూడెంలో ఒక యూనివర్సిటీ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నిన్న రాత్రే జీవో జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ ఇక్కడికి అంటే ఒక పల్లెటూరులో, అంటే గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో శ్రీనివాస్ అనే గిరిజన ఇంటికి వచ్చి భోజనం చేయడం ద్వారా ప్రజల్లోకి మరింతగా ప్రజల్లోకి వెళ్ళటానికి మాత్రం బాగా ఉపయోగపడింది. అసలు సన్న బియ్యం అనేది, అంటే ఇప్పటి వరకు మనకు తెలుసు, గతంలో ఎప్పుడో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎటువంటి స్పందన ప్రజల్లో వచ్చిందో, అంటే ఆనాడు ₹2 కిలో బియ్యం ప్రకటించిన సందర్భంగా ప్రజల్లోకి చాలా ఆకర్షణీయంగా వెళ్ళింది. ప్రజలందరూ దాన్ని వాడిన పరిస్థితి. ఆ తర్వాత ₹1 కిలో బియ్యం చేసినప్పటికీ ఆ బియ్యం వల్ల జనానికి ఉపయోగం లేకుండా పోయింది. దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా ₹1 బియ్యం జనం కొంటున్నప్పటికీ జనం కంటే ఎక్కువ దళారులే కొంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బియ్యాన్ని అమ్ముకుని ఆ తర్వాత బయట సన్న బియ్యాన్ని కొంటున్న పరిస్థితి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అయితే దీనికి పరిష్కారంగా, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు ప్రోత్సహించడం కోసం, సాగును ప్రోత్సహించడం కోసం, ఆ నేపథ్యంలోనే ఇంకా మరింతగా సాగును ప్రోత్సహించడం కోసం ₹500 బోనస్ కూడా ఇస్తున్న విషయం తెలిసింది. ఆ బోనస్ ఇవ్వడమే కాదు, అది గత ఖరీఫ్ సీజన్ లో పెద్ద సంఖ్యలో బోనస్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో అంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది ప్రభుత్వం దగ్గర పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు లావు బియ్యం కూడా తగ్గిన పరిస్థితి. పెద్ద స్థాయిలో ఉన్న సన్న బియ్యాన్ని ప్రజలకు అందించడం కోసం రేషన్ బియ్యం ద్వారా అందిస్తున్నారు. ఒక కుటుంబానికి 6 కేజీల చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కిలోల్ని ఆ విధంగా అందిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు జనానికి చాలా పెద్దగా ఉపయోగకరమైనది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు లావు బియ్యం అనేది వండుకునే పరిస్థితి లేదు, అవి బయట విక్రయించుకుంటున్నారు, దళారులు ఎక్కువగా అయినారు. కానీ ఇప్పుడు సన్న బియ్యాన్ని మాత్రం ప్రతి ఒక్క కుటుంబం, అంటే రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం సన్న బియ్యాన్ని వాడేందుకే ఇష్టపడుతున్నారు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అనేది ఒక అద్భుతమైన పథకంగా చెప్పవచ్చు. అంటే గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టిన పథకాల్లో ఈ సన్న బియ్యం పథకం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సన్న బియ్యం ప్రజలకి అందివ్వటం, అది ఏ విధంగా అందుతుంది అనేది కూడా ప్రత్యక్షంగా మంత్రులే దగ్గరుండి చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారపాకలోని విలేజ్ కి రావటాన్ని ప్రజలు మాత్రం బాగా హర్షిస్తున్నారు. మారుమూల గ్రామైన ఈ గ్రామానికి వచ్చి ఆయనే స్వయంగా సన్న బియ్యం భోజనం చేయడం అనేది కూడా హర్షిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మామూలుగా పేదవాళ్ళ ఇళ్లకు కానీ ఇట్లా వస్తారు, ఏదో కలిసి కనపడి పోతుంటారు, రోడ్ల మీద కనబడుతుంటారు. కానీ ఏకంగా అంటే ఒక చిన్న ఇంట్లో ఆ ఇంట్లో భోజనం చేయడానికి రావటం అనేది కూడా ఒక విశేషంగానే చెప్పవచ్చు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ చేయడం ద్వారా ఆయన పట్ల పాజిటివ్ దృక్పథాన్ని కూడా ఇక్కడ వివరించారు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా సంతోషంతోనే ఆయన్ని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇంట్లోకి శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళిన సందర్భం కూడా శ్రీనివాస్ ఇంట్లో కూడా అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ కుటుంబ
కుటుంబ కుటుంబాన్ని నుంచి అడుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అసలు ఎట్లాంటి పంటలు పండుతున్నాయి ఈ ఏరియాలో, ఈ పరిస్థితి ఏంటి, ఈ పంటలు అదేవిధంగా వరి, మిర్చి, ఈ పంటలకు సంబంధించి ఎటువంటి అంటే ఇన్పుట్స్ ఉన్నాయనే విషయం కూడా రేవంత్ రెడ్డి వాళ్ళని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్నారు, ఆ విధంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి సులభమైన వాతావరణంలో, చాలా మంచి వాతావరణంలో ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి దాదాపుగా లోపల ఉన్నారు. మొత్తం అయితే మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లోపల భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత బయటికి కొద్దిసేపట్లో మళ్ళీ ఇంట్లో నుంచి కూడా బయటికి రానున్నారు. మొత్తం మీద ఈరోజు భోజనం అనేది ఈ కార్యక్రమం అనేది మాత్రం ఇక్కడ అంటే గ్రామీణ ప్రజల్లో మాత్రం చాలా సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి. దీన్ని వీళ్ళని అడిగి తెలుసుకోవడం ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఇక్కడ ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి సార్ రావడం, మొదటిసారి ఇది సార్ రావడం. మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీరామన్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం తీసుకున్నావా? ఎట్లా ఉన్నాయి? అమ్మ చెప్పండి అమ్మా, సన్న బియ్యం ఎట్లా ఉంది అంటే ఈ పథకం ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి. ఓకే చెప్పండి అమ్మా, ఏ ఊరు మీది? ఓకే. రేవంత్ రెడ్డి ఇలా వచ్చి భోజనం చేయడాన్ని ఎలా చూస్తాను? చాలా బాగుంది. సన్న బియ్యం ఇస్తున్నారు కదా, వీటి గురించి టేస్ట్ చేస్తున్నారు కదా, తినాలి కదా, చూసి మరి ఇస్తున్నారు కాబట్టి మాకు ఇంకా ఆనందంగా ఉంది. అసలు చాలా హ్యాపీ. అసలు వచ్చి తినడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అసలు దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం అనేది ఇప్పటిదాకా ఇవ్వలేదు. దాని తోడు మన రాష్ట్రంలోనే అమలు చేసింది కాకుండా బెనిఫిషియరీ ఎంచుకొచ్చి తిని వెళ్ళడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా మా ఏరియాకి వచ్చి ఇక్కడికి వచ్చి తినడం అనేది మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా, చెప్పిన ప్రతిది కూడా అమలు చేస్తున్నారు. రైతులకి రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పడింది. మా కరెంటు కూడా మధ్యతరగతి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఫ్రీగా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది చూసినందుకు. సెకండ్ కూడా ఇచ్చారు. ఇంకా హ్యాపీ. అసలు మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సంతోషంగా ఉంది. వచ్చిపోయిండు. సన్న బియ్యం బాగున్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా, జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా సెకండ్ సేపు పైగా రేవంత్ రెడ్డి లోపలే ఉన్న పరిస్థితి, లోపల ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో నుంచి ఇప్పుడే బయటికి వస్తూ రావడానికి, అంటే దాదాపుగా భోజనం అయిన తర్వాత ఇంకా మళ్ళీ కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడే బయటికి వస్తున్న సందర్భంలో అందరూ కూడా అంటే సెకండ్లో బయటికి రానున్నారు. ఈ నేపథ్యంలో అంతా కూడా అంటే సన్నబియ్యం సంబంధించి దాదాపుగా చాలా అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన విషయం మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా అంటే ఈ సన్న బియ్యం పథకాన్ని దాదాపుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జనాన్ని కలిశారో అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ జనాన్ని కలిసిన
చూస్తున్నాం. మన అందరూ కూడా రేవంత్ రెడ్డి జనాలందరూ కూడా కలుస్తున్నారు. వాళ్ళకి సెకండ్స్ ఇస్తున్నారు. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్న దృశ్యం అనేది కూడా మన దిగుతులో చూడొచ్చు. మొత్తం మీద సన్న బియ్యం పథకం ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఆయన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి సన్న బియ్యం పథకం ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ పథకం చేపట్టిన పథకం మరింతగా ఇంకా ప్రజలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక చిన్న గిరిజన కుటుంబాన్ని తీసుకొచ్చి చేయడం పట్ల అర్థమైతే వ్యక్తం అవుతుంది.